ఇప్పుడు మనం వెల్లూరు నుండి కాంచీపురం వెళ్తున్నాం. కానీ నేను మధ్యలో వేరే ప్లేస్కి వెళ్ళాలనుకున్నా. కానీ అది చాలా దట్టమైన అడవుల మధ్య ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు లూప్ లైన్ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి, చాలా చిన్న చిన్న పల్లెటూర్లు మనం చూడొచ్చు. అండ్ చూస్తున్నారు కదా రూట్ ఎలా ఉందో, అలా కంప్లీట్ ఘాటీగా మారింది. సాయంత్రం టైం 4:30 అవుతుంది. రోడ్డు మీద ఒక్కరూ కనిపించడం లేదు. నాలో ఉత్సాహం రెట్టింపైంది. ఈ రోడ్లో అయితే నాకు ఒక్కరు కూడా కనిపించట్లేదు. చూస్తున్నారా, ఇలాంటి చాలా చెట్లు నేను చూశాను. చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు ఎందుకు అలా ముడులు వేసి అలా కట్టారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలు ఈ ఫ్రెంచ్ క్యాస్టిల్ ఇక్కడ ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, దేనికోసం కట్టారు అని తెలుసుకోవాలనిపించింది. అసలు ఇక్కడ క్యాస్టిల్ ఉన్నట్లుగా మ్యాప్స్లో చూసా. సో అందులో ఫొటోస్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించే ఆర్కిటెక్చర్. సో ఎలా అయినా చేరుకోవాలనుకున్నా, బట్ నేను అక్కడికి ఎర్లీగానే వెళ్ళాలి. బట్ నాకు తెలియదు రిటర్న్ ఏ టైంకి రాగలనో, అసలు రాగలనో లేదో కూడా. ఈ వెళ్తున్న దారిలో ఒక్క మనిషి కనిపించినా దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునేవాడిని. కానీ ఏ ఒక్కరూ కనుచూపు మేరలో కనిపించట్లేదు. నేను సరైన గమ్యానికి చేరుకుంటానో లేదో కూడా నాకు తెలియట్లే. ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఇప్పుడు నాకు ఒక వ్యక్తి కనిపించాడు. అతను ఈ రోడ్లో వెళ్తే మీరు అనుకుంటున్న క్యాస్టిల్కి రీచ్ అవ్వచ్చు అని చెప్పాడు. కానీ ఈ దారిని ఎవరు వాడడం లేదంట, ఏదో ఇష్యూ జరిగిందని. ఈ దారి అంతా నిర్మానుష్యంగా చాలా దట్టంగా అడవులతో రాళ్లతో నిండి ఉంది. ఎట్టకేలకు ఆఫ్లైన్ రోడ్ నుండి మెయిన్ రోడ్కి రీచ్ అయ్యా. కానీ ఈ రోడ్డు మొత్తం పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉంది. చూస్తున్నారు కదా నేను ఎంత స్పీడ్గా వెళ్తున్నానో, బట్ ఎదురుగా ఏ ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదు. సో జస్ట్ ఎప్పుడో ఒక 5 మినిట్స్కి ఒక వెహికల్ కనిపిస్తుంది. బట్ వాళ్ళకి అడిగినా వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు. సో కాసేపు అలా ముందుకు వెళ్ళి చూద్దాం. నేను ఇలాంటి ప్రయాణాలు చాలానే చేశాను, కానీ ఈ ప్రయాణం చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు అందిస్తుంది. సో చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఈ తమిళనాడులో ఈ దట్టమైన అడవులు చాలానే ఉన్నాయి. అందులో ఇదే ఒకటి. ఇప్పుడు వెళ్తున్న ఊర్లో ఒక బడి, ఒక గుడి మాత్రమే ఉన్నాయి. అది నాకు ఎలా తెలుసంటే మ్యాప్లో చూసా. ఇలాంటి దగ్గర నా బైక్ ఏమైనా ఇష్యూ అయితే నేనేం చేయలేను. ఆ బండిని అలా నడిపించుకుంటూ వెళ్ళడమే. ఇన్ కేస్ అలా జరిగినట్లయితే మినిమం 15 కిలోమీటర్లు ఈ దారిలోనే నడిపించుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రెజెంట్ టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉంది. 16-17 డిగ్రీస్లా ఉంది. ఏదేమైనా ఆ ఊరికి చేరుకోవాలి. ఫైనల్గా మనం దట్టమైన అడవులన్నీ దాటుకుంటూ ఫ్రంట్ క్యాస్టిల్ దగ్గరికి వచ్చాం. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. సో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది పనులు అయితే చేస్తున్నారు. సో ప్రజలకి నో ఎంట్రీ అని అయితే అక్కడ తమిళ్లో రాసి పెట్టి ఉంది. నాకు తమిళ్ వచ్చి కనుక చదివి చెప్పాను. సో అది పరిస్థితి. మీరు వీడియో చూసారు రూట్ ఎలా ఉందో. అవన్నీ దాటుకుంటూ మీకు చూపించుద్దామని వచ్చాను. సో ఇక్కడ నుండి మళ్ళీ నేను 85 కిలోమీటర్స్ కాంచీపురం అయితే వెళ్ళాలి. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, దీన్ని ఢిల్లీ ఘాట్ అంటారు. ఇది తమిళనాడు రాణిపుట్లో ఆర్కిట్ అనే టౌన్ లో ఉంది. సో దీన్ని 1951లో రాబర్ట్ క్లైవ్ నిర్మించారు. దేనికోసం నిర్మించారు ఏంటనేది లోపలికి వెళ్తూ మాట్లాడుతూ. ఇక్కడ నాయిస్ ఎక్కువ వస్తుంది. మీకు ఆర్చ్ స్టార్టింగ్ లో 2 గదుల్లో ఉన్నాయి కదా, ఇది యాక్చువల్లీ జైలు అండి. రాబర్ట్ క్లైవ్ 1751లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ ఖైదీలు ఎక్కడుండే వాళ్ళో కూడా మీకు క్లియర్ గా ఈ వీడియోలో చూపిస్తా. ముందుగా చూడండి గోడలు ఎంత ఎత్తుగా నిర్మించారు అనేది. సుమారుగా 20 అడుగులు పైనే ఉంటుంది హైట్. మీరు ఇక్కడ చూసుకుంటే శిథిలమైనట్లుగా కనిపిస్తున్నాయి కదా, ఇవేనండి ఆ జైలుకి సంబంధించిన గదులు. అప్పట్లో గదుల గోడలు ఎంత దళసరిగా ఉన్నాయనేది మీకు తెలుస్తుంది క్లియర్గా ఈ వీడియోలో. సుమారుగా 2 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది ఈ గోడ. ప్రెజెంట్ ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండర్లో ఉంది. వాళ్ళ తరపు నుండి కాంపౌండ్ వాల్ ఒకటి ఉంది అంతే, బట్ దానికి లాక్ అయితే లేదు. హెరిటేజ్ సైట్ కదా, కొంచెం కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే.